బుచ్చిబాబు గారు ఎంత పని చేశారు. ఇప్పటిదాకా డిఫైన్ చేసిన వాళ్ళని, ఇప్పటిదాకా ఎగెయినిస్ట్గా పోరాడిన వాళ్ళందరికీ కూడా రాడ్డు దింపారనమాట. ఇవాళ చూసుకున్నట్లయితే మన బుచ్చిబాబు గారు ఈ విధమైనటువంటి ట్వీట్ అయితే వేయడం జరిగింది. ట్వీట్లో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా విషయాలు మనకైతే చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. అవేంటి అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ పెద్ద సినిమాలో కొన్ని సీన్స్ అయితే డిలీట్ చేస్తారు. వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందు మన బుచ్చిబాబు గారు ఏం చెప్తున్నారో చూడండి. పెద్ద సినిమాలో కొన్ని సీన్లపై వచ్చిన విమర్శలు మేము విన్నాము. బుచ్చిబాబు గారు చెప్తున్నారనమాట. ఆయన అయితే ఇంగ్లీష్లో వేసిండు. నేను మొత్తం దాన్ని ట్రాన్స్లేట్ చేసి నేను మీకైతే తెలుగులో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. పెద్ద సినిమాపై కొన్ని సీన్లపై వచ్చినటువంటి విమర్శలు మేము విన్నాము. కొన్ని సీన్లపై కాదు బుచ్చిబాబు గారు, చాలా సీన్లపై భయంకరమైనటువంటి విమర్శలు వచ్చాయి. సినిమా బాగుంది బాగలేదు అవి కాదు, అవి పక్కన పెట్టేయండి. దాని గురించి నేను డిస్కషన్ చేయట్లేదు. ఓన్లీ ఏ క్యారెక్టర్ గురించి వచ్చిందంటే జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ గురించి భయంకరమైనటువంటి ట్రోల్స్ వచ్చాయి, భయంకరమైనటువంటి నెగిటివ్ వచ్చింది. అదీ కాక జాహ్నవి కపూర్ గారు ఈ విధంగా ఒక లేడీని ఈ విధంగా చూపించారని చెప్పి ఒక పోస్ట్ ఒక మహిళ ఇస్తే దానికి ఆవిడ లైక్ కొట్టారు. అంటే ఆవిడ ఒప్పుకుంటున్నారనమాట. అవును, నన్ను చాలా వరస్ట్గా చూపించారు, నన్ను చాలా దరిద్రంగా చూపించారని చెప్పి తనే ఒప్పుకుందా అనేటటువంటిది కూడా సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారింది. మహిళలను అవమానించడం లేదా వస్తువులో చూపించడం మా ఉద్దేశం కాదని చెప్పా. అంటే ఆయన అందరూ ఏమని అడిగారంటే పెద్ద సినిమా చూసి వచ్చి జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇక ఎక్స్పోజింగ్కేనా, ఇక లేదా ఆవిడ క్యారెక్టర్ లేదా, ఇంకెంతకాలం ఇలా హీరోయిన్ అంటే ఒక క్యారెక్టర్ ఉండాలి కదా అని చెప్పి చాలామంది కామెంట్ చేశారనమాట. చాలామంది అడిగారు. ఇదైతే నిజం. లైక్ ఆమెని ఎక్స్పోజింగ్ కోసమే, వల్గారిటీ కోసమే తీసుకున్నట్టుంది తప్ప ఆవిడ వల్ల సినిమాకి ఏం ఉపయోగం లేదు, ఆవిడ వల్ల ఈ ఫ్యాన్స్కి ఏం ఉపయోగం లేదు, ఆవిడ వల్ల ఎవరికి కూడా ఏం ఉపయోగం లేదు అనేటటువంటిది 100% రియాలిటీ. దాన్ని అయితే వాళ్ళు ఒప్పుకున్నారనమాట. మహిళలను అవమానించడం అంటే ప్రతి మహిళ కూడా అవమానింపబడింది జాహ్నవి కపూర్ క్యారెక్టర్ వల్ల అనేటటువంటిది. సో ఇదే మాట నేనైతే మా ఊడితో ఒకటితో చెప్పాను. వాడు ఏమంటుండో తెలుసా, అరే ఎంత గింజుకుంటున్నారు కదా, 8 వసంతాలు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీ. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి అది వచ్చినప్పుడు మీరేం బీకారా అని చెప్పి అడుగుతున్నాను అనమాట. నేను ఒకటే చెప్పా, అది వేరు ఇది వేరు. ఆ 8 వసంతాలు సినిమాలో హీరో ఎవడో తెలియదు, హీరోయిన్ ఎవరో కూడా తెలియదు. దాన్ని ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు. ఓటీటీకి వచ్చాక పర్లేదు, బాగానే పర్లేదురా ఈ సినిమాకి ఏం తక్కువ అనేటటువంటి మాట వచ్చింది. కానీ ఇది చూసుకున్నట్లయితే రామ్ చరణ్ సినిమా అల్లటప్ప హీరోది కాదు, చిన్న హీరోది కాదు, టైర్ 1 హీరో, టాప్ హీరో. ఒక్కసారి ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు, మహేష్ బాబు అయి ఉండొచ్చు, రామ్ చరణ్ అయి ఉండొచ్చు, ఎన్టీఆర్ అయి ఉండొచ్చు, ప్రభాస్ అయి ఉండొచ్చు, అల్లు అర్జున్ అయి ఉండొచ్చు. వీళ్ళల్లో ఎవరి సినిమా రిలీజ్ అయినా కానీ చిన్న నుండి పెద్ద దాకా అందరూ థియేటర్కు వెళ్తారు. ఆ 8 వసంతాలు అనేటటువంటిది ఎవరికీ తెలియదు. నేను ఒప్పుకుంటా, అది స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్దే. అందులో చూసుకున్నట్లయితే ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, లవ్ ఫెయిల్ అయినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేటటువంటిది క్లారిటీగా చూపించిండు. సో దానికి దీనికి కంపారిజన్ వద్దు. ఇది రామ్ చరణ్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఇది అవుతారు. సో అదేమనమాట. చాలామంది వెళ్ళారు, తిట్టారు కూడా. తిట్టే హీరోయిన్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఎక్స్పోజింగ్ తప్ప ఇంకేం లేదు. హీరోయిన్ ఐటమ్ సాంగ్లో ఇరికించేశారు, హీరోయిన్ రావడమే పైడ చేసేసి వస్తుంది అనమాట. ఇక అందుకేనా హీరోయిన్ అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. జస్ట్ లైకే వస్తువులాగా ఈ సినిమాలో ఆమెను చూపించారు అని చెప్పి అందరూ కూడా ట్రోల్ చేశారు. దాన్నే మన బుచ్చిబాబు గారు ఒప్పుకున్నారనమాట. ప్రేక్షకులకు అలా అనిపించి ఉంటే అందుకు క్షమాపణలు. ఆయన డైరెక్ట్గా సారీ అయితే చెప్పేసిన అనమాట. డిఫైన్ చేశారు కదా, అలా చూపించలేదు, ఇలా చూపించలేదు, ఆ సినిమాలో ఈ సినిమాలో చూపించిన డైరెక్టర్ గారే ఒప్పుకుంటున్నారు. సో అలా చూపించినందుకు, మీరు అలా అనుకున్నందుకే అందరినీ కూడా క్షమించమని ఆయన అయితే అడగడం జరిగింది. డైరెక్ట్గా మూవీ డైరెక్టర్ ఈ విధమైనటువంటి ట్వీట్ వేసిందంటే ఈ ఇష్యూ ఎంత సీరియస్ అయి ఉంటుంది, ఎక్కడ దాకా వెళ్ళి ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ అయితే చేసుకోండి. వచ్చిన ఫీడ్బ్యాక్ని గౌరవించి వివాదాస్పదంగా భావించి సన్నివేశాల్లో మార్పులు చేస్తాం అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పారు. వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ లైక్ రివ్యూవర్స్ అయినా చాలామంది దీని మీద అయితే రియాక్ట్ అయ్యారనమాట. చాలామంది క్వశ్చనింగ్ కూడా చేశారనమాట, ఇదేంది అది ఇది అని. దాంతో అనసూయ గారు కూడా రియాక్ట్ అయ్యారు. సినిమాని సినిమాలాగా చూడండి అది ఇది అని చెప్పి తనైతే రియాక్ట్ అయ్యారనమాట. మరే ఇక వద్దులే, ఆవిడ గురించి మాట్లాడితే మళ్ళీ కేసులు ఎత్తుంది, అందుకే మాట్లాడలా. అనసూయ గారు సినిమాని సినిమాలాగా చూడాలి అనేటటువంటి విషయాన్ని మీరు చెప్పొద్దు. ఆవిడైతే ఒక పోస్ట్ చేసింది, దాని గురించి చెప్తున్నా. ప్రతి మహిళా గౌరవం, విలువ, మర్యాదతో చూపబడాలని మేము నమ్ముతున్నాం. లైక్ ప్రతి మహిళ గౌరవంతో విలువతో చూడబడాలి అనేటటువంటిది మేము నమ్ముతున్నాం అని చెప్పి బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. ఫస్ట్ బుచ్చిబాబు గారికి నేను ఇది గుర్తు చేస్తున్నా, కాటుకక్కర్లేని ఆ కళ్ళు గుర్తుందా సార్ మీకు? ఆ గ్లిమ్స్ ఒకసారి గ్లిమ్స్ వెళ్ళి మీరు ఒకసారి చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అసలు ఆ గ్లిమ్స్లో మీరు చూపించిన దానికి అచ్చయ్యమ్మ ఆ ఇంట్రడక్షన్కి సినిమాలో ఆమెను చూపించిన దానికి ఏమన్నా సంబంధం ఉందా సార్?
కాటుకక్కలేని కళ్ళు కాదు, పైటక్కర్లేనని చెప్పి చెప్పాల్సింది అందులో అలా ఉందన్నమాట. సో జాగ్రత్తగా మనం అందులోకి వెళ్ళి చూస్తే క్లారిటీగా వస్తుంది. అది పెద్ద స్కామ్ అనిపించింది అనమాట. అప్పుడు అందులో చూసుకున్నట్లయితే ఎంత జాగ్రత్తగా చెప్పారు, ఎంత నీట్గా చెప్పారు. అబ్బా హీరోయిన్ క్యారెక్టర్ ఏ లెవెల్లో ఉంటుందిరా, రంగస్థలంలో మన సమంతాన్ని మించిపోద్రా అనేటటువంటి రేంజ్లో అయితే తనకైతే పిచ్చ ఎలివేషన్లు ఇచ్చారు. కానీ కట్ చేస్తే ఏమైందో చూడండి. తమ అభిప్రాయాలను నిజాయితీగా చెప్పిన ప్రేక్షకులకే ధన్యవాదాలు. సో ఫైనల్లీ అయితే సీన్స్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అయితే బుచ్చిబాబు గారు అయితే క్లియర్ అండ్ కట్గా మనకైతే చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా బుచ్చిబాబు గారు గ్రేట్. ఎవరైనా తప్పులు చేస్తారు, ఎవరైనా వల్గారిటీగా చూపిస్తారు, కానీ దాన్ని ఒప్పుకొని ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు, ప్రేక్షకులకి తప్పు దోవలో వెళ్తుంది. మహిళలందరూ కూడా దాని పట్ల తమ తమ అభిప్రాయాన్ని తెలియజేసి వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు అనేటటువంటిది ఆలోచించి డిలీట్ చేయడం ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ అనమాట. ఏ సీన్లు డిలీట్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ మన పెద్ది ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, హీరోయిన్ చూసేటప్పుడు తట్టేయాలరా అంటాడు. చెప్పే కదా ఇందాక వీడియో ఎట్టి కొట్టి తట్టేయాలరా అంటాడు. తట్టేయడం ఏంది స్వామి, ఊకుంటారా అని అంటే పుడతావా ఏటి మళ్ళీ అంటాడు అనమాట. అదైతే మ్యాక్సిమం డిలీట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. ఎందుకంటే హీరోయిజం అనిపించుకోతుంది. హీరో అనేటటువంటి వాడు హీరోలాగా బిహేవ్ చేయాలి. హీరోయిన్ చూసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే రంగస్థలం ఉంది. రంగస్థలంలో సమంతాన్ని కూడా ఒక రకంగా చూస్తారు. అది లవ్తో చూసింది. మా ఇంజన్కి కులం గోత్రాలు ఉండవు, ఏ సేనైనా తడిపారేస్తుంది అంతే అని చెప్పి అనేస్తారు అనమాట. సో అది వేరు, ఆ ఇంటెన్సిటీ వేరు. కానీ ఇందులో చూసుకున్నట్టయితే తట్టేయాలి, అక్కడెక్కడ కూడా తట్టేయాలి, వేసేయాలి అనేటటువంటి విషయాన్ని అయితే తెలియజేయడం అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు. లైక్ పుష్ప సినిమాలో కూడా మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే 100 రూపాయలు ఇంత ముద్దుతూనే అడుగుపోరు అంటే నువ్వు క్వశ్చన్ చేసినావు చెప్పి నన్ను అడుగుతున్నారు. ఒకసారి నేను వీడియోలు చెక్ చేయండి, నేను అప్పుడు కూడా క్వశ్చన్ చేసిన 100 రూపాయలకు ముద్దు పెట్టేది సామి అని. సో అదే దీని అయితే సీరియస్గా చూసుకున్నారు. మ్యాక్సిమం ఆ సీన్ అయితే డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. అండ్ మన అచ్చమ్మ ఎంట్రీ, తన ఎంట్రీ చూసుకున్నట్లయితే ఒక జీప్లో వస్తుంది అనమాట. ఆ తర్వాత తనకున్నటువంటి పైట తీసేసి కాగడ అంటించేసి ఇసిరేస్తుంది. దాన్ని కూడా డిలీట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి తను నడిచేటటువంటిది చిక్రీలో కూడా చాలా ఉన్నాయి అనమాట, వల్గారిటీని ఎక్స్పోర్ట్ చేసేవి. అవన్నీ కూడా మ్యాక్సిమం డిలీట్ చేసేస్తారు. మహిళలకి ఏ అయితే అగౌరవంగా అనిపించినాయి అనేటటువంటిది. అండ్ చీకట్లో వెళ్ళి ముద్దు పెడతారు కదా మన పెద్దిగాడు, దాన్ని కూడా డిలీట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట. ఇవన్నీ కూడా డిలీట్ చేసి ఫ్రెష్గా మన ముందు తర్వాత పెట్టొచ్చు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. నేను మళ్ళీ సినిమాకి వెళ్తా ఫ్రెండ్స్, ఐదర్ మండే ఆర్ ట్యూస్డే వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తా. ఏమేమి డిలీట్ చేశారు, ఏమేమి యాడ్ చేశారు అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. కానీ ఫస్ట్ టైం అనుకుంటా మన హీరోయిన్ ఉందే గ్లామర్కి, హీరోయిన్ తీసుకుంది అందుకే. కానీ తన గ్లామర్ సీన్లన్నీ డిలీట్ చేసుకుంటూ పోతే ఇంకేముంటుంది తన క్యారెక్టర్. నన్ను అడిగితే ఈ సినిమాలో హీరోయిన్ అవసరం లేదు భయ్యా, అవసరం లేదు. ఎందుకు మీరు చెప్పండి. ఓకే నేను రివ్యూలో బాగుందని అన్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఈ హీరోయిన్లో ఈ సినిమాలో హీరోయిన్ ఎందుకు అవసరం లేకుండా సినిమా తీసేవచ్చు తెలుసా. లైక్ పెద్దిగాడు ఉండు, ఫస్ట్ క్రికెట్ ఆడుతాడు, ఇది జాగ్రత్తగా డీల్ చేసేసి, ఆ తర్వాత కుస్తీ ఆడుతాడు, ఇది కూడా జాగ్రత్తగా డీల్ చేసేసి, ఆ తర్వాత చూసుకున్నట్టయితే డైరెక్ట్గా రన్నింగ్ చేస్తాడు, పారా ఒలింపిక్కి వెళ్తాడు అనమాట. దాన్ని కూడా జాగ్రత్తగా డీల్ చేసి మనం ముందు పెట్టినట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ హీరోయిన్ని పెట్టడం అనేటటువంటిది సినిమాలో మైనస్ అని చెప్పి చాలా ట్రేడ్ వర్గాలు, చాలా రివ్యూవర్స్ అయితే తెలియజేశారు. దాన్ని అయితే మన బుచ్చి సీరియస్గా తీసుకొని జాన్వీ గారికి ఉన్నటువంటి ఆ వల్గర్ సీన్లన్నీ, ఆ చెత్త సీన్లన్నీ కూడా డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం రివ్యూవర్స్ గెలిచారు, ఫర్ ది ఫస్ట్ టైం ప్రశ్న చేసే వాళ్ళు గెలిచారు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగింది. అదే మనం క్వశ్చన్ చేయకుండా ఉంటే, అదే మనం ఏం మాట్లాడకుండా ఉంటే ఈరోజు బుచ్చిబాబు గారు ఎలా చూపించారు, నెక్స్ట్ వచ్చేటటువంటి ఇంకో డైరెక్టర్ ఇంకో రకంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకోండి. హీరోయిన్స్తో రొమాన్స్ చేపించడం, ఎక్స్పోజింగ్ చేపించడం అనేటటువంటిది తప్పు కాదు, నేను అంటలే. కానీ హీరోయిన్స్ని ఓన్లీ దానికే వాడదాం అని అనుకోవడం తప్పు. ఇది నా ఇంటెన్సిటీ. దీన్ని అయితే మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఏది భయ వాళ్ళ అన్న వస్తువుల మహిళలు అంటే ఎంత మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. ఉదాహరణకి మన బాహుబలి ఉంది, బాహుబలిలో అవంతిక గారు కూడా ఎక్స్పోజింగ్, లైక్ తమన్నా గారు ఎక్స్పోజింగ్ చేస్తారు, తమన్నాతో కూడా గట్టి సీన్స్ ఉంటాయి. ఆ మాత్రం దానికి ఆవిడే రూట్. లైక్ మన బాహుబలి అమరే మహేంద్ర బాహుబలి వాళ్ళ మాహిష్మతికి వెళ్ళడానికి, వాళ్ళ రాజ్యానికి వెళ్ళడానికి కారణమయ్యేది అవంతిక. అంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు తనకి. అండ్ శివగామి ఎంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ బాహుబలిలో దేవసేన తను కూడా ముద్దులు పెట్టేటటువంటి సీన్లు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ మాత్రం దానికి తనకి వేస్ట్ క్యారెక్టర్ అనేటటువంటిది ఉండదు. దేవసేన అనేటటువంటి నినాదాలు వస్తాయి. ఎంత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. అంతెందుకు మన రామ్ చరణ్ అన్న రంగస్థలం ఉంటుంది, రంగస్థలంలో సమంతకి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అసలు క్లైమాక్స్ దాకా కూడా హీరోయిన్ అంటి పెట్టుకుని ఉంటుంది. అసలైనటువంటి ఊరు వాళ్ళు ఈ విధంగానే ఉంటారు, ఊళ్ళో భార్యాభర్తలు ఈ విధంగానే ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ ప్రకాష్ రాజుని చంపి నడిచొచ్చేటటువంటి సీన్ కాడైతే నేనైతే అసలు భలే ఉంది. అక్కడ మ్యూజిక్ వేస్తున్నాం మన డిఎస్పీ, అది కూడా నెక్స్ట్ ఉంటుంది. సో హీరోయిన్ అంటే వస్తువు కాదు, హీరోయిన్ అంటే ఎక్స్పోజింగ్ కోసం కాదు, హీరోయిన్ అంటే రొమాన్స్ చేయడం కోసం కాదు,
హీరోకి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో దాంట్లో కనీసం 70% ఇంపార్టెంట్ హీరోయిన్కి ఉండాలి అనేటటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం అనమాట. లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసిన కల్చర్ మంది, లేడీస్ని హైలైట్ చేసి రాణి రుద్రమదేవి, అరుంధతి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు అందించినటువంటి ఇండస్ట్రీ మంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోయిన్ ఓన్లీ ఎక్స్పోజింగ్ కోసమే తను ఒక వస్తువులా డీల్ చేయడం అనేటటువంటిది ముమ్మాటికి క్షమించరాని తప్పు, క్షమించరానేటువంటిది. ఎనీవే బుచ్చిబాబు గారు అయితే తన తప్పు తెలుసుకున్నారు. సీన్లు అయితే డిలీట్ చేసేస్తామని చెప్పి ఆయనే బహిరంగంగా తెలియజేసిన తర్వాత దీని మీద అయితే డిస్కషన్ అవసరం లేదు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పి నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తెలియజేయండి. ఆల్రెడీ పెద్ద డే 1, డే 2, డే 3 USA, తెలుగు రాష్ట్రాలు, ఇండియా వైడ్ ఎంత వసూలు చేసింది అనేటటువంటిది డీటెయిల్గా వీడియో చేశాను. డెఫినెట్గా వెళ్ళండి, ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో వీడియో క్లిక్ చేయండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.